హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈరోజు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ అండ్ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ అయిన కల్వ సుజాత గారి దగ్గరికి వచ్చాము. అయితే పాడి కౌశిక్ రెడ్డి పైన మేడం కేసు పెట్టారు. అయితే ఎందుకు పెట్టారు, అసలు రీజన్ ఏంటి, ఏం తప్పు చేశారు అని మేడంని అడిగి తెలుసుకుందాం. మేడం, నిన్న పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు పెట్టారు కదా, అయితే అసలు ఏమన్నారు? అంతా కేసు పెట్టాల్సిన మీకు తెలియదా? మీకు తెలియదు ఎందుకు అంటే రెండు పార్టీల మధ్య విమర్శలు అనేటివి అవి కామన్, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పార్టీలోనైనా. అయితే కేసు పెట్టే అంత విమర్శలు ఏం చేశారో మీ మాట అందరికీ తెలిసిన విషయమేలే, కానీ దాన్ని మళ్ళీ మీ మీడియా ఛానల్ ద్వారా అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. పార్టీల మధ్యలో గొడవలు అనేది, వైరం అనేది కామన్. అది పొలిటికల్ పార్టీలు అంటే ఒకళ్ళనొకళ్ళు అనుకోవడం అనేది సామాన్యం, సర్వసాధారణం. అదే పాలిటిక్స్. సో దానికంటూ ఒక హద్దులు ఉంటాయి, దానికంటూ ఒక మర్యాద ఉంటుంది, దానికంటూ ఒక క్రమశిక్షణ ఉంటుంది. క్రమశిక్షణ తప్పి గేటు కొంచెం దాటినా, గీత దాటినా కూడా పర్వాలేదు, కానీ శృతి మించి రాగాన పడితే నాలుక జీరుతారు. అది కూడా తెలుసుకోవాలి. అది ఎందుకంటున్నానంటే నీ హద్దేంది, నీ అర్హత ఏంది, నువ్వేంది అసలుకి. నువ్వు ముఖ్యమంత్రి గారిని ఆధారాలు లేకుండా, నేను అంటున్నా, ఒకవేళ ముఖ్యమంత్రి గారు తప్పు చేసింటే ఆధారాలతో సహా చూపించింటే మాట్లాడితే మాకు కూడా నోరు లేవదు, మేము కూడా మాట్లాడం. ఆధారాలు లేకుండా అనాధారికంగా నోటికొచ్చి ఎంత వస్తే అంత నువ్వు తిట్టు, ఇంకేమన్నా గొడవపడు, వ్యతిరేకించు, మాట్లాడు, బట్ వ్యక్తిగతంగా ద్వేషించడం ఎంతవరకు కరెక్టు, అది కూడా ఆధారాలు లేకుండా. నువ్వు ఆధారాలు పట్టుకొని, గతంలో మా ముఖ్యమంత్రి గారు అందరూ అడుగుతున్నారు పొద్దున్న నుంచి నన్ను, అందరూ అని, గతంలో మీరు కూడా తిట్టేది కదా, ఇలాగే మాట్లాడేది కదా, మీరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు కదా అనండి. అవును, బరాబర్ మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు గతంలో, కానీ ఎలా? ఆధారాలు, ఎవిడెన్స్ పేపర్లు చేతిలో పెట్టుకొని మీడియా ముంగల కూర్చునేవాడు. ఏదైనా వితౌట్ ఎవిడెన్స్, వితౌట్ ఎవిడెన్స్ లేని ఎలిగేషన్ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు చేయలేదు. నీకు ఫామ్ హౌస్లో కేటీఆర్ని పట్టుకున్న రోజు కూడా, కేటీఆర్ డ్రోన్ నడిపించిండు అనే రోజు కూడా కేటీఆర్ వ్యవహారం ఏందో అక్కడ తెలిసి రేవంత్ రెడ్డి గారు అక్కడ కట్టడం అనేది అక్రమము, అక్కడ ఏం నడిపిస్తున్నాడో వ్యవహారం అనేది అన్నీ క్లియర్ కట్గా ఆధారాలతో సహా చూపించాడు. అలా మా రేవంత్ రెడ్డి గారు ఆధారాలతో సహా చూపించి మాత్రమే మాట్లాడిండు. కానీ నీకేమీ ఆధారాలు లేకుండా మీ మీద వచ్చినటువంటి ఎలిగేషన్లు, అదేమంటారు, పులిని చూసి నక్కవాత పెట్టుకుందంట. ఈరోజు ప్రభుత్వంలో అధికారులు మిమ్మల్ని ప్రశ్నిస్తుంటే మీరు ఫోన్ ట్యాపింగ్లు చేసి ఒక పర్సనల్ జీవితాలలోకి ఎంటర్ అయ్యి వ్యాపారులను చూడలేదు, మహిళలని చూడలేదు, కుటుంబం అని చూడలేదు, రాజకీయం అని చూడలేదు, అన్నిటికన్నా మించి సెలబ్రిటీస్ అని కూడా చూడకుండా అందరి ఇండ్లల్లోకి తొంగి చూసినారు, అందరి పర్సనల్ వ్యవహారంలోకి కాళ్ళు దువ్విరు మీరు. అయినా కానీ సిగ్గు శరం లేకుండా, మానం మర్యాద లేకుండా, లజ్జ లేకుండా, అసలు నిజంగానే ఇక నేను ఇంతకన్నా బూతులు చాలా మాట్లాడాలి, కానీ ఆ బూతులు మాట్లాడాలంటే నాకు కూడా వీడు మాట్లాడిన దానికి నేను కూడా ఇంత నోరు వీడి గురించి నేను మాట్లాడడం అవసరమా అనిపిస్తుంది. కానీ వాడెనకాల నడిపిస్తున్నటువంటి వెధవలకి నేను చెప్తున్నా, ఎవడైతే వెధవ నీతో ఆడిస్తున్నాడో ఈ డ్రామా, ఆ వెధవ గురించి, ఆ డ్రామారావుకి గురించి అస్సలు నగ్న సత్యాలన్నీ బయటపడినాయి. ప్రభాకర్ రావు అన్నీ ఒక్కొక్కటి బయట పెడుతున్నాడు. సొంత వాడి పెళ్ళాన్ని చెల్లిని వదలనోడు, సమాజంలో ఉన్నటువంటి ఏ మహిళల్ని కానీ, ఏ సమాజాన్ని కానీ, ఏ వర్గాన్ని కానీ, ఏ వ్యాపారస్తులు కానీ ఎవరిని వదలడు వాడు. అట్లాంటి పక్కన చేరి వాడు చెప్పిందల్లా తా అంటే తందానా అని నువ్వు ఈరోజు వాడి కోసం నువ్వు మాట్లాడి, నువ్వు రేవంత్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడిండు అనేది నేను ఈ విధంగా నేను మీడియా ముంగల నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ ఆ విధంగా మాట్లాడింది నిన్న నుంచి అందరు చూస్తున్నారు రాష్ట్రంలో. వాడికి నేను ఇదే హెచ్చరిస్తున్నా. నేను ఇంకా వాడికి ఒక ఎమ్మెల్యేగా, శాసనసభ్యుడిగా గౌరవం ఇవ్వదలుచుకోలేదు. వాడికి ఇంతకుముందు కూడా ఎన్నోసార్లు వార్నింగ్ ఇచ్చినా, నేనే టీఆర్ఎస్ భవన్ని వీడి కోసం ముట్టడి కూడా చేసిన, ఈరోజు కూడా ఛాలెంజ్ చేస్తున్నా. నీకు దమ్ముంటే, నువ్వు నిజంగానే మనిషివైతే, మానవ జన్మ ఎత్తింటే, మనిషి పుట్టింటే, డ్రైనేజ్లో మూతి పెట్టనోనివి అయితే, ఈరోజు నిజంగా రేవంత్ రెడ్డి గారి విషయంలో నువ్వు ఆధారాలు తీసుకొని వచ్చి మాట్లాడరా వెదవా. నేను నీకు ఈ సవాల్ ఇదే. నువ్వు ఆధారాలు లేకుండా నా దగ్గర అన్నీ ఉన్నాయి, నేను కూడా కాంగ్రెస్లో ఉండి నాకు నువ్వు ఏడిపోతుంటివో, ఏం చేస్తుంటివో అన్నీ నాకు తెలుసు అన్నావు కదరా. నేను నీకు అడుగుతున్నా, 5 సంవత్సరాల నుంచి గుడ్డిగాడిది పళ్ళు తోముతున్నావు. అలా 3 ఏళ్ళన్నారా మీరే ఆ పార్టీలోకి పోయినాక నువ్వే కదా అధికారాలు ఉన్నావు, నువ్వు కౌన్సిల్లో విప్పుగా కూడా ఉన్నావు. నీకు శాతగాలే అప్పుడు రేవంత్ రెడ్డి మీ మీద ఆ రోజు నుంచి
ఈ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు, ఇవి వాస్తవాలని చెప్పారు. అప్పుడు శాతగాని దద్దమ్మలు, అప్పుడు వాస్తవాలను బయటికి పెట్టిన శాతగానాలు టిల్ నౌ దాకా, ఎప్పుడైతే ఈ ప్రభాకర్ రావు వీళ్ళ విషయాల్ని బయటకు పెడుతున్నారో అప్పటిదాకా నోరు మీద పని తింగర్ దద్దమ్మలు, వానికి చిన్న మెదడు చిట్లిపోయింది, రక్త కణాలన్నీ ఇట్లా పరుగులు ఎడుతున్నాయి, రక్త నాళాలన్నీ పగిలిపోయినాయి వానికి. అందుకనే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. వానికి నేను అడుగుతున్నా, ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం బయటికి వచ్చి మొత్తం ఒక్కొక్కళ్ళ విషయాలు బయటికి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ఎడిగి పోతున్నాడు, రేవంత్ రెడ్డి వ్యవహారం ఏందని ఇప్పుడు తెలిసిందని. అప్పటి నుంచి నాకు తెలుసు అన్నాను, ఎందుకు బయట పెట్టలే నీకు? మరి పెట్టాలి కదా, నువ్వు ఆధారాలతో సహా పెట్టాలి. ఊరికే గాలికి నోరుంది కదా మీడియా ఛానల్ హైప్ కోసం, వాళ్ళేదో రేటింగ్ కోసం నువ్వు మాట్లాడితే వాళ్ళు ముంగలొచ్చి మైకులు పెడతారు, అందరు మాట్లాడితే పెడతారు, ఎవరైనా మాట్లాడితే పెడతారు, వాళ్ళ వ్యాపారం అది. మీడియాది వదిలేసి నువ్వు మాట్లాడినా వాళ్ళు ప్రసారం చేసిండ్రు. నీకు నిజంగానే బుద్ధి జ్ఞానం ఉంటే బయట పెట్టి మాట్లాడినవి. ఏది ఆధారాలు ఉండవు. డే 1 నుంచి లాస్ట్కు షేర్లింగంపల్లి ఎమ్మెల్యేతోని లాస్ట్కు తన్నులు తినే పరిస్థితికి తెచ్చుకున్నాడు. నేను చెప్తున్నా వానికి ఎప్పుడో ఒకరోజు వీంది ఏమో పని అయిపోతుంది, అతి త్వరలో హుజురాబాదులో బై ఎలక్షన్లు వస్తాయి అనిపిస్తుంది నాకు. వీని బతుకు ఎందుకంటే అయితే మెంటల్ హాస్పిటల్ కన్నా పోవాలి, లేకపోతే నరాలు బగిలే అన్నా రక్తం అంతా ఒళ్ళంతా నరాలు బగిలి ఏమవుతుంది, లోపలంతా బ్లడ్ ఓపెన్ అయిపోతుంది. అట్లన్నా అయ్యన్న వస్తుంది, లేకపోతే జైలుకు పోయి అన్న వస్తుంది. ఏదో ఒక రకంగా వీడికి మాత్రం పక్కా హుజురాబాదులో బై ఎలక్షన్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. రాసి పెట్టుకోండి, ఏమన్నా నుంచి ఈరోజు నేను చెప్పిన మాట రాసి పెట్టుకోండి. ఎందుకంటే వాడికి పిచ్చి పీకులకు పోయింది, వాడు ఏం మాట్లాడేటో తెలియదు. లాస్ట్కు వాడు విప్పుగా ఉన్నప్పుడు మన రాష్ట్ర ప్రథమ మహిళ అయినటువంటి గవర్నర్ని కూడా బూతులు తిట్టినటువంటి వ్యవహారం. వాళ్ళ పార్టీలో ఓడు కూడా ఎవరికి బూతులు మాట్లాడకుండా ఉన్నారు. ఎర్రబల్లి దయాకర్ రావు ఒక అధికారిని పట్టుకొని తిడతాడు, వీడొకళ్ళని పట్టుకొని తిడతాడు. అట్లా ప్రతి ఒక్కళ్ళు, ఈ కేటీఆర్ గాడేమో మహిళలకు ఉచిత బస్సు ఇస్తుంటే వాడు క్లబ్ డ్యాన్సులు చేసుకోండి, బ్రేక్ డ్యాన్సులు చేసుకోండి అని మహిళల్ని కించబరుస్తాడు. ఇగో వీడున్నాడు దరిద్రుడు, పూటకు ఒక రకంగా డ్రామాలు చేస్తుంటాడు. వీనికి నేనేం చెప్తున్నా అంటే, వీనికి వీధి నాటకాలు డ్రామాలు వేసేటోళ్ళు కరువైపోయారు పాపం, ఎవరు ఆదరిస్తలేరని. వీడిని ఆడికి పంపించి ఆడన్న పంపించి ఇది ఉంటే చూడు తోలు ఒంటి మీద ఇదేసుకొని డాన్స్ చేస్తారు చూడు, అట్లనన్నా చేపియండి, ఏదైనా చేయించండి. లేకపోతే రాష్ట్రానికి పట్టిన శని దరిద్రం ఎవరన్నా ఉన్నాడంటే ఈ కౌశిక్ గాడే. వాడికి పాడి ఎక్కే దరిద్రం దగ్గరకు వచ్చింది కాబట్టి ఇట్లాంటి పనులు చేస్తుంటూ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండమను. లేకపోతే మా మహిళా సమాజం వాడిని బయటకు తిరగనియ్యదు. ఇప్పటికే వాని ఇంటి ముంగలంతా పూర్తిగా బందోబస్తు ఉందంట. ఎప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు మహిళలందరూ వచ్చి వాడిని చెప్పుతో కొడతారు అనే భయానికి వాని ఇంటి చుట్టూ అంతా పోలీస్ బందోబస్తు ఉన్నదంట. భయానికి పెట్టుకున్నాడా, నిజంగానే లా అండ్ ఆర్డర్ ఇబ్బంది అవుతుందని పోలీసులే పెట్టినరా నాకు తెలియదు. కానీ వాడు ఎప్పుడు బయటికి వెళ్ళినా క్షమాపణ చెప్పకున్నా, ఇంకోసారి ఇలాంటి పిచ్చి కూతలు కూర్చినా తప్పకుండా మనకి భరత పూజ కాదు చెప్పుల పూజనే జరుగుతుంది. మీరే కేసు పెట్టారా, లేకపోతే రేవంత్ రెడ్డి సార్ మీ వెనక ఉన్నారా? అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. మా వెనకేంది మా ముఖ్యమంత్రి అంటే మీరే మా వెనకే కాదు, మా ముంగల మా లీడర్ ఉంటాడు మాకు. నేను ఇప్పుడు కాదు, డే 1 నుంచి ఎప్పుడైనా సరే నేను ఎన్నో కేసులు పెట్టినా. ఎవరు మాట్లాడినా రాజకీయం హద్దులతో చెయ్యాలి. ఒక మనకంటూ వాక్ స్వతంత్రం ఇచ్చింది కాదు కాబట్టి లిమిట్ దాటొద్దు. ఆ లిమిట్ దాటితే మేము అంతకన్నా 4 రెట్లు ఎక్కువ దాటుతామని హెచ్చరిస్తున్నా. ఎందుకు ఇచ్చిన అంటే, వాడి గతంలో అదే పోలీస్ స్టేషన్లో ఒక మహిళ వచ్చి వానికి కంప్లైంట్ ఇచ్చింది. నాకు తెలిసి వాడు అదే సరౌండింగ్లో ఉంటాడు అనేది నాకు అనుమానం వచ్చింది. నేను కూడా అదే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటా కాబట్టి నేను పోయి నిన్న కేసు పెట్టేసి వచ్చిన. ఎవరుంటే ఏందమ్మా ముఖ్యమంత్రి పెట్టమంటేనే నేను పెడతానా? నాకు తెలియదా? తప్పు జరిగినప్పుడు డెఫినెట్గా నాకు ఒక ఇది ఉంది కదా, నేను ఒక పార్టీ నాయకురాల్ని, నాకు కూడా కొంత బాధ్యత ఉన్నది కదా, ఆ బాధ్యతను నేను నిర్వర్తించాలి కదా. వాడు ఇప్పుడు రేవంత్ రెడ్డిని అంటాడు, రేపు పొద్దున ఏ మహిళ కనుక వెనక పోడు. ఎందుకంటాడు? అసలు ఏ ఆధారాలు నేను ముఖ్యమంత్రిని పట్టుకుని అట్లా మాట్లాడతాడు? 16 గంటలు పనిచేస్తున్న ముఖ్యమంత్రిని పట్టుకుని ఇష్టానుసారంగా అంటావు. నీ ఎవడైతే బాస్గా నువ్వు చెప్పుకుంటున్నావు, ఆ బాస్గాడు ఈడొక బాస్, ఆడొక ఫామ్ హౌస్ల బాస్, ఇద్దరు 24 గంటలు ఫామ్ హౌస్లోనే చేస్తాడు. వాళ్ళ చుట్టూ కెమెరాలు పెట్టు, వాళ్ళ చుట్టూ నువ్వు ఎంక్వైరీలు పెట్టు, దొరుకుతారు నీకేమన్నా. మా రేవంత్ రెడ్డి గారికి తిన్నికి టైం దొరుకుతలేదు. నీవు చెప్పిన అడ్డమైన చెత్త పనులు చేయడానికి ఆయనకు టైం ఉందా? అయినా కానీ నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు? నీలాంటి వాళ్ళని అట్లాంటిది తల్లో వెంట్రుకలాగా తీసి పడేస్తారు. అట్లాంటి వ్యవహారాలల్లో రేవంత్ రెడ్డి ఫుల్ స్ట్రిక్ట్. అట్లాంటి వాటి దానికి రేవంత్ రెడ్డి గారు పోరు. యువతకు ఈరోజు మంచి భవిష్యత్తు కావాలని కోరుకుంటున్నారు. మహిళలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నారు. అందరికీ ఎంకరేజ్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారు, ఆయనకు సమయమే లేక కనీసం ఫ్యామిలీకి కూడా టైమో లేకపోతే తినడానికి టైమో లేక అల్లాడుతున్న రేవంత్ రెడ్డికి నువ్వు ఇష్టం వచ్చినట్లు ఎలిగేషన్ అర్ధరాత్రి పోతాడంట. అర్ధరాత్రి పోనికి ఏమైనా ఇంటి ముంగల కాపల కుక్కయి కూర్చున్నావు రాడను? ఎట్లా తెలిసిందిరా నీకు రేవంత్ రెడ్డి పోయిన సంగతి?
లేకపోతే ఆడన్న కూర్చున్నావు ఈడన్న కూర్చున్నావు ఎవరికి తెలియని విషయం నీ ఒక్కరికే తెలుస్తుందా? తీ ఆధారాలు తీ. అదొకటి తెలుగు సబ్స్క్రైబర్ అని అడ్డమైనది ఒక ఛానల్ మీడియాని నడుపుతున్నారు. అడ్డమైన పచ్చి బూతులల్లా అడ్డమైన మార్ఫింగ్లు అవి పెట్టేసి ముసుగు దొంగలాగా రేవంత్ రెడ్డిని వేసి ఇష్టానుసారంగా మీ బతుకులు జడ. ఇంతకన్నా దరిద్రం దొరకలేదారా? రాజకీయం చేయాలి, రేపు పొద్దున పబ్లిక్లో గెలవాలి అని అంటే గివి కాదు. నిజంగా మీరు ఏం తప్పు చేసినో గతంలో అవి కనీసం రెక్టిఫై చేసుకొని రేపు ఆ తప్పు జరగకుండా ప్రజల దగ్గర పోయి ప్రతిపక్ష నాయకుల్లాగా ప్రజల దగ్గర పోయి పనిచేయండి. అవసరం ఉన్నప్పుడు సహాయం చేయండి ప్రజలకి. అది చేస్తే ముంగల పడతారు. కానీ ఇట్లా రేవంత్ రెడ్డి గారి మీద 24 గంటలు మాకు ఇదే పని అన్నట్లు కాపలా కుక్కలు ఉన్నాం మేము కాబట్టి మాకు ఇవన్నీ తెలుసు అని రేవంత్ రెడ్డి మీద ఆరిపోసుకుంటే మీకు వచ్చేది ఏం లేదు. ఇంకా ఆల్రెడీ అసెంబ్లీ ఎన్నికల తర్వాత చూసినాము, పార్లమెంట్ ఎన్నికల తర్వాత చూసినాము, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత చూసినాం, రాబోయే లోకల్ బాడీ ఎన్నికలు చూస్తాం, అన్నీ చూస్తాం. ఇక పూర్తిగా 10 ఫీట్లు లోపలికి పోతూనే ఉన్నారు. ఇక పూర్తిగా పాతాళంలోకి పోయిందంటే మిమ్మల్ని ఎవడు కూడా మీది గుంజి పట్టడానికి తాడు కూడా అంత సరిపోకుండా ఉండొచ్చు పాతాళంతో గుంజడానికి. కాబట్టి ఖబర్దార్ బిడ్డ అని చెప్తున్నా. నువ్వు నీ వెనకాలండి ఎవడు ఆడించినా నీ బతుకు సంకనాకిపోతుంది ఫస్ట్. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నావు, రేపు జైలుకు పోతావు, ఇంకోటి అవుతుంది. ఆడెవడన్నా వచ్చి నీకు నిలబడి కాపాడతాడు అనుకున్నావు? వాడు సొంత చెల్లెల్ని భార్యనే నమ్మనోడు. వాడు వేరొన్న ఎవరినైనా నమ్మి పని చేయించుకొని వాళ్ళకి ఏమైనా చెయ్యిచ్చి ముంగలు ఎదులుకోపోతాడా? అవసరాని కోసం వాడుకుంటుండు. ఇది తెలుసుకొని తొందరగా నువ్వు మారితే మంచిది. లేదంటే నీకు బై ఎలక్షన్లు వచ్చుడు పక్కా.